ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనం జన్మజాతకాన్ని చూసుకున్నప్పుడు జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి, గోచారీత్యా చెప్పబడే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అలానే తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి జాతకాన్ని చెప్పటం విధానం అనేది మనం జన్మజాతకం అంటాం. అంటే గోచారం వేరు. ఎప్పుడు కూడా గ్రహాలు మారుతున్న దాన్ని గోచారం అంటాం. ఒక బర్త్ చార్ట్ని 16 లగ్న కుండళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పడం అనేది వేరుగా ఉంటుంది. అది రాశిచక్రమని, భావచక్రమని, నవాంశమని, దశమాంశమని, త్రింశాంశమని, కవేదాంశమని, అలానే హోరా, ద్రేకాణం ఇలాంటి 16 లగ్న కుండళ్ళనే ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు అంటే ఏ దశలు అనేది వాళ్ళకి యోగిస్తుంది, ఏ దశల్లో యోగించదు, అలానే ఏ గ్రహాలు ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి. అంటే ఒక లగ్నాన్ని మనం అనుసరించేటప్పుడు తనుభావమని, ధనభావమని, తృతీయ భావమని, సోదర భావమని, అలానే చతుర్థ భావమని, పంచమ భావమని, సంతాన భావమని ఇలాంటి భావాలు అనేవి మనకు 12 భావాలు చెప్పబడింది. ఈ 12 భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావాధిపతులు, ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, వారి యొక్క దృష్టి ఏంటి, ఏ దశలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోషాలు అనేవి జాతకపరంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జన్మజాతకం అన్నంత ప్రయారిటీ గోచారం అనేది ఉండదు. కాబట్టి మన జన్మజాతకాన్ని చూసుకొని మన లగ్నాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీల్లో గ్రహాలు ఉన్నారనేది మనం అనాలిసిస్ చేస్తే జీవితం అనేది, లైఫ్ అనేది మన పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర ద్వాదశ లగ్నాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ లగ్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల నుంచి ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, వాటి యొక్క దృష్టి ఏంటి, మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు వస్తూ ఉంటాయి. అంతర్దశల్లో ఏదైతే మనకి కొన్ని దశలు అనుకుంటాం, ప్రతి లగ్నానికి కొన్ని దశలు శుభత్వాన్ని ఇస్తుందని అనుకుంటాం. ఆ దశలు జీవితంలో కొంతమందికి రావు, 1-2 దశలే వస్తుంటాయి. కొంతమందికి ఒక దశే వస్తుంది, కొంతమంది 2 దశలు వస్తాయి, కొంతమంది 3 దశలు వస్తాయి. 3 దశలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ దశలు రాకపోయినా అంతర్దశలు వస్తుంటాయి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి. కొన్ని లగ్నాలకి ఏంటంటే ఆ దశలు అనేవి చెడు దశలు వస్తుంటాయి. ఈ గ్రహాలు చెడు దశలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పినప్పుడు ఆ అంతర్దశల్లో చెడు అంతర్దశలు ఉంటాయి. ఆ చెడు అంతర్దశల్లో వచ్చినప్పుడు కూడా ఉదాహరణకి ఒక లగ్నానికి, ఉదాహరణకి మేషలగ్నానికి ఉదాహరణకి కుజుడు మహర్దశ బాగా కలిసి వస్తుందని నేను చెప్పా. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటప్పటికల్లా కుజ మహర్దశ వస్తుంది. వచ్చిన తర్వాత కుజుడిలో చెడు అంతర్దశ వస్తుంది. అప్పుడు ఫలితం అనేది మధ్య రకంగా ఉంటుందని మనం బేరీజ్ వేసుకోవాలి. అందువల్ల అక్కడ కుజుడే అంతర్దశ వస్తుంది, చెడు దశ వస్తుంది. ఉదాహరణకి చెడు దశ ఒకటి వచ్చింది అనుకుంటా, కుజుడు అంతర్దశలో అది కూడా మధ్య రకంగా ఉంటుంది. అంటే మనకి శుభత్వాన్నిచ్చే మహర్దశ వచ్చినా, శుభత్వాన్నిచ్చే అంతర్దశ వచ్చినా మనకి మంచి ఫలితాన్ని వస్తాయి. అలానే ఇక్కడ ఏదైతే ఆ మహర్దశ అనేది మనకు కలిసి రాదో, ఆ మహర్దశ కలిసి రాకపోయినా అంతర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ద్వాదశ లగ్నాల్లో 8వ లగ్నం వృశ్చిక లగ్నం అంటారు. వృశ్చిక లగ్నానికి కలిసి వచ్చే మహర్దశలు ఏమిటి అని అంటే కుజుడు, అలానే గురువు, రవి మహర్దశలు 3 మహర్దశలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ 3 మహర్దశలు కూడా ఈ 3 గ్రహాలు కూడా నీచ స్థానంలో ఉండకూడదు, శత్రుక్షేత్రంలో ఉండకూడదు, అలానే శుభస్థానంలో ఉంటే బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అయితే వృశ్చిక లగ్నాల్లో కలిసి వచ్చే మహర్దశలో మొట్టమొదటి మహర్దశ కుజుడి యొక్క మహర్దశ. కుజ మహర్దశలో ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. అలానే కుజుడు కారకత్వాన్ని వహించేవాడు ఎవరంటే భూముల్ని, గృహాల్ని, అపార్ట్మెంట్ని, కెమికల్ కంపెనీస్ని, రియల్ ఎస్టేట్ని, కన్స్ట్రక్షను ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులకి బాగుంటుంది. అలానే జడ్జెస్ పోస్టులు, అలానే అడ్వకేట్స్గా ఉండటం, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు, అలానే కెమికల్ కంపెనీస్లో పనిచేయటం, కెమికల్ ల్యాబొరేటరీస్ లాంటివి పెట్టుకోవటం, మెడికల్ సంబంధించిన విషయాల్లో వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కుజ మహర్దశలు ఏదైతే వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి
కుజ మహర్దశ బాగా కలిసి వస్తుంటుంది. అంటే వాహన ప్రమాదాలు లేకుండా కాపాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది నీచ స్థానంలో లేకపోతే మంచి స్థానంలో ఉంటేనే, బట్ కండిషన్ అప్లై. అయితే వృశ్చిక లగ్నానికి గురుమార్దశ కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురువు శుభస్థానంలో ఉండి నీచ స్థానంలో మకర రాశిలో లేకపోతే 6, 8, 12 స్థానంలో గురువు లేకపోయినా, అంటే 6, 8, 12 స్థానంలో ఉండకూడదు. గురువు రాహుతోటి కానీ కేతుతో కానీ శనితో కానీ కంజంక్షన్ కాకూడదు. కంజంక్షన్ కావటంలో గురుచండాలయ దోషాలు ఏర్పడతాయి. కాబట్టి గురువు అలాంటివన్నీ లేకపోతే ఖచ్చితంగా వృశ్చిక లగ్నం వాళ్ళకి గురుమార్దశ బాగా కలిసి వచ్చి ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అవుతారు. యశస్సు కలిగే అవకాశం ఉంటుంది, సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ప్రతి పని కూడా పట్టిందల్లా బంగారం ఉంటుంది. విద్యార్థులకు కూడా చదువు మీద ఆసక్తి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా రవి మహర్దశ. అంటే రవి నీచస్థానంలో ఉండకుండా తులారాశిలో నీచస్థానంలో ఉండకూడదు. శుభస్థానాల్లో ఉంటే రవి మంచి కలిసి వస్తాడు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. రవి ఆరోగ్య ప్రదాత అంటారు. రవి బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వృశ్చిక లగ్నానికి రవి దశమాధిపతి కావటం వల్ల శుభత్వాన్ని ఇస్తాడు. చంద్రుడు నవమాధిపతి కావటం వల్ల శుభత్వాన్ని కూడా ఇస్తాడు. అంటే చంద్రుడు కూడా మంచివాడు అంటాడు శాస్త్రంలో. అందువల్ల రవిచంద్రుల యొక్క సంబంధం ఉంటే ఈ లగ్నానికి యోగం లభించే అవకాశం ఉంటుంది. అంటే యోగకారకులు అవుతారని అర్థం. కుజుడు లగ్న షష్టమాధిపతి అయ్యి శుభ అశుభత్వాన్ని కలిసి సముడై ఉంటాడు అక్కడ. అంటే కుజుడు లగ్న షష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కుజుడు మరింత నీచి కాదు, మరింత మంచివాడు కాదు, మరింత నీచమైన వాడు కాదు, కానీ సముడవుతాడు. అంటే ఒక 40% బాగుంటాడు. అయినా మనం జాగ్రత్తలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండటం చాలా మంచిది. అలానే బుధుడు అష్టమ లాభాధిపతి కావటంలో పాప అయ్యాడు. అంటే వ్యాపార రంగంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, మోసపోకూడదు, నమ్మినట్టు మాత్రమే నటించాలి. భాగస్వామ్యం కానీ కింద పనిచేసిన వ్యక్తులు కానీ అధికంగా పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాదు. బుద్ధి అనేది ఎప్పటికప్పటికి మారిపోతూ ఉంటుంది. కాబట్టి బుధుడు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అలానే గురువు ద్వితీయాధిపతి అయ్యాడు. అంటే గురువు ద్వితీయాధిపతి కావటం ఇక్కడ మనకి ఈ లగ్నానికి పంచమాధిపతి కావటంలో శుభత్వాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. శుక్రుడు సప్తమ కేంద్రాధిపతి వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి కొద్దిగా పాపత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రమార్దశలో వివాహం గురించి వాటి గురించి కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే వివాహ విషయంలో కానీ అలానే వివాహ సంబంధాల్లో కానీ అనవసర మధ్యలో వేలు దూర్చడం కానీ అలానే లగ్జరీ విషయాల్లో కానీ స్త్రీల విషయాల్లో కానీ కొద్దిగా ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ లగ్నానికి వృశ్చిక లగ్నానికి కుజుడు, గురువు, రవి ఈ 3 మహర్దశలు మంచిది. శుక్రుడు వల్ల స్త్రీ వల్ల నష్టం జరగటం, స్త్రీ వల్ల గొడవలు జరగటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం, అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కరెక్ట్గా లేకపోవటం, ఏదో అభిప్రాయ భేదాలు, చిలికి గోడవలు గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని తృతీయ చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి కొంత పాప అయ్యాడు. శని విషయంలో కూడా కొద్దిగా మనం జాగ్రత్తగా ఉంటాం, చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా మనం జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. నేను కొన్ని రెమెడీస్ చెప్పాను, ఆ రెమెడీస్ మీరు పాటించి ముందుకు వెళ్ళండి. మన జాతకంలో ఎప్పుడూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ మన లైఫ్లో స్టార్డమ్ అదృష్టం కలగాలంటే ఏంటంటే రవి బాగుండాలి. రవి బాగలేదు అని అనుకోండి, సూర్య నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్య హోమము, అలానే సౌరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, అదృష్టాన్ని, రాజయోగాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో నీచబడినా అలానే మనకి ఉచ్చస్థానంలో లేకుండా నీచబడితే ఏదైతే మనకి ఆ రవి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం చూసుకుని రవి యొక్క దోషాన్ని పరిహారం చేయాలి. అలానే చంద్రుడు మనోకారకుడు అంటాం మనం. ఆ చంద్రుడు మానసికంగా ఆందోళన తీసుకొచ్చేవాడు. అలానే నీటి మీద, అలానే సముద్రాల మీద, నదుల మీద ప్రమాదాన్ని, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తీసుకొచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే చంద్రుడి యొక్క జపం చేసుకోవటం కానీ అలానే చంద్రుడికి సంబంధించిన వివిధ పద్ధతులు, వివిధ రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మానసికంగా ఉత్సాహం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా. అలానే కుజుడు ప్రమాదాన్ని చేసేవాడు. కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు,
అలానే మెడికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, అలానే భూములు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇవన్నీ కూడా తెలిపేవాడు ఎవరంటే అంగారకుడు. ప్రమాదాలను తెలిపేవాడు కూడా అంగారకుడే. దానికి అంగారకుడు నీచ స్థానంలో ఉన్నా, అంగారకుడు బాగలేకపోయినా, కుజదోషం ఉన్నా దానికి ఖచ్చితంగా అంగారక పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి, కుజ జపం లాంటివి, అంగారక హోమాలు లాంటివి చేసుకోవటం మంచిది. అలానే బుధుడు, బుద్ధికారకుడు బుధుడు నీచబడ్డా అలానే మేధస్సునిచ్చేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళలేని స్థితిలో ఆలస్యం జరుగుతున్న పనులలో ఫైనాన్షియల్ పరంగా కానీ విద్య పరంగా కానీ అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే గురువు అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు. అంటే గురువు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకం, గురువు నీచ స్థానంలో ఉన్న ఎన్ని డిగ్రీల్లో నీచ స్థానంలో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం అనుసరించి గురువు యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి. దానికి బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకాలు ఉంటాయి, గురు జపాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రెమెడీ అనేవి ఖచ్చితంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహకారకుడు అంటే కళత్రకారకుడు, అలానే లగ్జరీని ఇచ్చేవాడు, సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని ఇచ్చేవాడు, వివాహం జరిపించేవాడు శుక్రుడు. శుక్రదోషం ఉంటుంది కొన్ని జాతకాల్లో. అంటే శుక్రదశ కలిసి రాని వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన రవిదశ, అలానే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ శుక్రదశలు అంతర్దశలు బాగలేని వ్యక్తులు కూడా శుక్రుడు వివాహం కాబట్టేదో ఆలస్యం అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతుంది, ఏది కూడా మనం పనులు చేయలేకపోతున్నాం, వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వ్యక్తులందరూ కూడా భృగు పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చక్కగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో అసలు నిజంగా దోషం ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. శని ఆయుక్కారకుడు అంటే శని మహర్దశ కలిసి వస్తుందా లేదా, ఆ లగ్నానికి శని బాగలేడా, శని నీచ స్థానంలో ఉన్నాడా మనం తెలుసుకోవాలి. శని ఆయుష్ ఇచ్చేవాడు శని. ఆరోగ్యపరంగా అనారోగ్యం చేసేది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడు కూడా శనే. అలానే రవి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడే. అలానే కుజుడు ప్రమాదాలను కలిగించేవాడు. కాబట్టి శని యొక్క దోషం పోవటానికి శని జపము, శనికి సంబంధించిన హోమము, అలానే తైలాభిషేకం లాంటి వివిధ పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ శని యొక్క దోషం తొలగించుకోవటం చాలా మంచిది. అలానే రాహు అంటే విదేశాలకు వెళ్ళటం, జీవితంలో మాయగా ఉండటం, జీవితంలో ఏది కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు లేటుగా జరగడానికి రాహువు సంబంధించినవి కూడా సర్పసూక్త పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోవాలి. రాహు మార్గదశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. అలానే కేతు, జ్ఞానకారకుడు కేతు అంటాడు. ఆ కేతువు మంచి స్థానంలో లేకపోయినా, రాహుకేతు నీచ స్థితిలో ఉన్న సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నా కూడా ఆ కేతు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కేతు మహర్దశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి, ద్వాదశ భావాలను బట్టి, రాశ్యాధిపతులను బట్టి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళితే దాని యొక్క పరిహారాలు, ప్రతి పరిహారానికి కూడా ఖచ్చితంగా ఒక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉందంటే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్లో ఉంటేనే మనం పాజిటివ్ వస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.